జేపీలో మంత్రివర్గ కూర్పుపై టీడీపీలోని సీనియర్లు కొందరు అసంతృప్తితో మండిపడుతున్నారు. తమకు ఖచ్చితంగా మంత్రి పదవులు వస్తాయని ఆశించిన వారికి భంగపాటు ఎదురైంది. అటువంటి వారంతా చంద్రబాబు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలువురు సీనియర్ నేతలు రగిలిపోతున్నారు. ఆ నాయకులు ఎవరో చూద్దాం. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో ఇద్దరు టీడీపీ, ఒక బీజేపీ ఎమ్మెల్యేకు అవకాశాలు దక్కాయి. బురవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, పెనుగొండ శాసనసభ్యులు సబిత, ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమారులకు మంత్రివర్గంలో స్థానం దక్కింది. మంచి శాఖలు కూడా ఇచ్చారు. అయితే మంత్రి పదవులు తప్పకుండా వస్తాయని ఆశించిన సీనియర్ నేతలకు ఆశాభంగం కలిగింది. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు గతంలో చంద్రబాబు కేబినెట్ లో పనిచేసిన వారే. ఈసారి ఈ ఇద్దరు నేతలకు హ్యాండ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. మంత్రి పదవి రాకపోవడంతో పరిటాల వర్గం చంద్రబాబు మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు అనంతపురం జిల్లా టీడీపీలో చర్చ జరుగుతోంది. బోయ, వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన కాలువ శ్రీనివాసులు, గుమ్మనూరు జయరాంలు తమరిలో ఒకరికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశించారు. ఎందుకంటే బోయ, వాల్మీకి సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నది అనంతపురం, కర్నూలు జిల్లాలో మాత్రమే. పైగా ఈ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఈ ఇద్దరు మాత్రమే ఉన్నారు. మంత్రి పదవులు దక్కకపోవడంతో కాలువ శ్రీనివాస్, గుమ్మనూరు జయరాం కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చేనేత వర్గానికి చెందినవారు. టీడీపీలో చేనేత సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చింది ఈయన ఒక్కరికే. గెలిచిన ఆ ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కలేదు. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రశ్నించుకుంటున్నారు. ఇదిలా ఉంటే జిల్లా రాజకీయాల్లో సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం కూడా టీడీపీ నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి గెలుపొందారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం నుంచి ఈసారి అస్మిత్ కు మాత్రమే చంద్రబాబు సీటు ఇచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించిన అస్మిత్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని జేసీ ఫ్యామిలీ ఆశించింది. కానీ చంద్రబాబు వీరిని పట్టించుకోకపోవడంతో కుటుంబం అంతా అసంతృప్తితో రగిలిపోతోంది.